హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ తెలుగు ప్లంబింగ్ టిప్స్ ఛానల్ ప్రశాంత్ గట్టు. ఈరోజు టాపిక్ వచ్చి ఏంటంటే, వర్షపు నీళ్ళని మనం వృధా చేయకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, స్టోర్ చేసుకున్న వాటర్ని ఏ విధంగా శుభ్రం చేసి వాడుకోవాలి అనే దాని గురించి వివరించడానికి వచ్చాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే వర్షం నీళ్ళని ఎక్కడైనా సరే వర్షం నీళ్ళు అనేది ఇంకుడు గుంతలోకి పంపిస్తారు. లేదు అంటే మామూలుగా ఇంకుడు గుంత లేనప్పుడు మామూలుగా డ్రైన్ వాటర్లోకి వర్షం నీళ్ళు అనేది వేస్తారు. అలా కాకుండా ఇంకుడు గుంతలోకి కాకుండా ఆ వాటర్ని మనం డైరెక్ట్ సంప్లోకి కానీ బోర్లోకి కానీ పంపించి వాడుకోవచ్చా అనే దాని గురించి వివరించడానికి వచ్చాను. ఇది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించబడుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఏ విధంగా అయితే నేను చేస్తున్నానో ఆ విధంగా చేసుకోవాలి. మనకు మామూలుగా ఈ నీరైనా అనేది ఆన్లైన్లో దొరుకుతుంది. అది తీసుకొని దాన్ని బుక్ చేసుకున్నాక ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం దాన్ని ఫిట్ చేసుకోవాలి. దాని గురించి కావాల్సింది ఏంటంటే, వాటర్ ట్యాంక్ 1000 లీటర్ కంపల్సరీ కావాలి. ఎందుకు అంటే, మన వాటర్ అనేది సంప్లోకి పంపిస్తున్నాం కాబట్టి ఈ వాటర్ ట్యాంక్లో ప్యూరిఫై అయ్యి వాటర్ సంప్లోకి పంపిస్తే అవి మనం వాడుకోవచ్చు. ఎందుకంటే పైనుంచి ఆల్రెడీ వర్షం నీళ్ళ నుండి ఏమైనా చెత్త ఇట్లా వస్తే మనకు దాంట్లో ఆల్రెడీ జాలి లాంటిది వస్తుంది. అది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. కాకపోతే వాటర్ ట్యాంక్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఈ ప్యూరిఫై అయిన వాటర్ సంప్లోకి వెళ్తాయి. సంప్లో నుంచి మనం పైకి పంపించుకొని ఆ విధంగా వాడుకోవచ్చు. లేదు అంటే ఈ వాటర్ని మనం బోర్లోకి కూడా పంపుకోవచ్చు. కాకపోతే బోర్లోకి పంపించుకోవాలంటే కొన్ని ఏరియాలలో మనకేమైందంటే, బోరులోకి పంపించినప్పుడు కింద ఏమన్నా కూలిపోయే అవకాశం ఉంది అనుకున్నప్పుడు, అక్కడ మట్టి స్టాండర్డ్గా లేదు బండలు తక్కువ ఉన్నాయి అన్నప్పుడు కూలిపోద్ది అనే అవకాశం ఉన్నప్పుడు మీరు ఈ వర్షపు నీళ్ళు అనేది బోర్లోకి పంపించుకోవాలంటే మీ బోర్ వాళ్ళని అతన్ని అడిగి ఒకవేళ పంపించవచ్చు అంటే దాంట్లో పంపించవచ్చు. నేను ఈ వీడియోలు చేస్తున్న విధంగా మీరు కంపల్సరీ చేసుకున్నట్టయితే వర్షపు నీళ్ళు వేస్ట్ కాకుండా యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ వీడియోలో చూస్తున్న విధంగా నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేసుకోవాలి. మామూలుగా ఏంటంటే దీనికి జాలి 2 వస్తాయి. లోపల ఒకటి వస్తుంది, కింద వర్షం పడ్డంబటే లోపల ఒక జాలి వస్తుంది, కింద కూడా ఒక జాలి ఉంటుంది. ఆ జాలీలో నుంచి మనకు చెత్త గిట్ల ఏం పోకుండా అయితే అది ఉంటుంది. దీనికి మనం వర్షం నీళ్ళు అనేది డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు. లేదంటే మనకు దాంట్లోకి వెళ్ళకుండా కిందికి వెళ్ళడానికి కూడా ఒక వాల్ సెట్ చేస్తాను. అది కూడా ఈ వీడియోలో ఉంటుంది, చూడండి మీరు. ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్న విధంగా మనకి కింద పైన వర్షం నీళ్ళు డైరెక్ట్ వచ్చిన దానికి అటాచ్ చేసుకొని టీ వేసుకోవాలి. టీ జంక్షన్ వేసుకొని అటాచ్ చేసుకొని తర్వాత దాంట్లో పడే వాటర్ వెళ్ళడానికి ఈ విధంగా ఈ బెండ్ వేసుకొని ఈ వాటర్ ట్యాంకులోకి మనం పంపించుకోవాలి. వాటర్ ట్యాంకులోకి ఎందుకు పంపించాలంటే, మీకు చెప్పిన ఇంతకుముందు వీడియోలో ఈ ప్యూరిఫై వాటర్ మనం సంప్లోకి డైరెక్ట్ పంపించుకున్నాం కాబట్టి ఈ వాటర్ ట్యాంక్ పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే వాటర్ ట్యాంక్ పెట్టుకోవడం వల్ల మన ఈ వర్షపు నీళ్ళు అనేది వేస్ట్ కాకుండా మన డైరెక్ట్ వాటర్ సంప్లోకి వెళ్తుంది. ఆ వాటర్ సంప్లోకి వెళ్ళిన వాటర్ మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇక్కడ టీఎస్ ఒక వాల్ పెడుతున్నాయి. ఎందుకంటే మీకు వర్షం నీళ్ళు ఏమన్నా చెత్త ఏమన్నా కడిగినప్పుడు ఇట్లా డైరెక్ట్ సంప్లోకి వెళ్తుందని అనుకున్నప్పుడు ఈ వాల్ అనేది మనం వాల్ ఇప్పేస్తే డైరెక్ట్ కింద డ్రైన్లోకి వెళ్తుంది. అప్పుడు మీకు అవసరం అనుకుంటే వాడుకోవచ్చు, లేదు అనుకుంటే డ్రైన్లోకి పంపించుకోవచ్చు అన్నమాట. ఎప్పుడన్నా మనం పైన టెర్రస్ కడిగినా కూడా బురద ఏమన్నా ఉండి చెట్ల ఏమన్నా వస్తుంది అన్న డౌట్ ఉన్నప్పుడు ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా వాల్ పెట్టేసుకొని మనం డ్రైన్లోకి పంపించుకోవచ్చు డైరెక్ట్. పంపించుకున్న తర్వాత అది వద్దనుకుంటే మనం ఇప్పుడు నేను ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా అయితే మీరు ఈ వాటర్ ట్యాంక్కు కనెక్షన్ ఇచ్చుకొని దాని అవుట్లైట్ మనం చార్జించే పెట్టుకోవాలి. చార్జింగ్ ఎందుకు పెట్టుకోవాలంటే, చిన్న పైప్ పెడితే మనకు తొందరగా వాటర్ ట్యాంక్ నిండిపోతుంది. వాటర్ అనేది స్లోగా వస్తాయి కాబట్టి మనకు వాటర్ ఇక్కడే వేస్ట్ అయిపోతుంది. ఆ వేస్ట్ కాకుండా ఉండాలంటే మన వాటర్ ట్యాంక్ కూడా మనం చార్జింగ్ అవుట్లైన్ వేసుకొని దాన్ని తీసుకెళ్ళి సంపులోకి వేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తాను, అలా సంపులోకి వేసుకొని ఆ సంపులో ఓవర్ఫ్లో అయిన వాటరు మీరు బోర్లోకి పట్టేటట్టు చేసుకోవచ్చు.
అది బోర్లోకి పడేటట్టు చేసుకోవాలంటే మీరు మీ ఇష్టం, అది అక్కడ ఉన్న బోర్ వాళ్ళని అడిగి తర్వాత వేసుకోవచ్చు అంటే మీరు బోర్లోకి వేసుకోవచ్చు. తర్వాత ఈ మన దీనికి ఎంసీల్ పెట్టేసుకొని దీనికి ఒక జాలి, ఈ ఒక ట్రే తీసుకొని ఏమన్నా మనం, ఎందుకంటే కంకర ఇసుక వేస్తాం కాబట్టి అది దాంట్లోకి వెళ్ళకుండా పైపులోకి వెళ్ళకుండా తీసుకోవాలి. కింద స్పాంజీలు ఎందుకు పెడుతున్నా అంటే మనం కంకర పోస్తాం కాబట్టి, కంకర పోసినప్పుడు ఏమైందంటే ఈ ట్యాంక్ అనేది ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖరాబ్ కాకుండా కింద స్పాంజీలు పెట్టుకున్నాం. ప్లస్ చెత్త కూడా ఏం తొందరగా అక్కడికి వెళ్ళకుండా, తర్వాత తర్వాత ఒక లేయర్ కంకర వేసుకున్న తర్వాత ఒక లేయరు ఇసుక వేసుకోవాలి. ఇసుక వేసుకొని మనం దీ మొత్తం దీన్ని ఫిల్అప్ చేయాలి. హాఫ్ ట్యాంక్ లేదా పావు ట్యాంక్ వరకు ఫిల్అప్ చేసుకొని దానిపైన మనం ఒక జాలి పెట్టుకొని దాంట్లో ఈ వాటర్ అనేది వచ్చిన వర్షం నీళ్ళు అనేది దాంట్లోకి వెళ్తాయి. ఈ వీడియోలు చూపిస్తున్నాను నేను. వాటర్ వచ్చాక ఈ విధంగా వస్తుంది. ఏమైనా చెత్త ఉంటే ఇందులో తట్టుతుంది మీకు. దాని తర్వాత ఇంకొకటి చిన్న సన్న జాలి ఉంటే ఆ జాలీలో నుంచి ఇందులోకి వాటర్ వస్తాయి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇందులోకి వాల్ వస్తాయి. మీకు కావాలంటే ఇవి వద్దనుకుంటే ఆ వాల్ ఆఫ్ చేస్తే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతాయి. కావాలనుకుంటే ఇందులో వర్షం నీళ్ళు ట్యాంకులోకి వచ్చి ట్యాంకులోంచి ప్యూరిఫై అయిన వాటర్ ఈ